ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి. రఘురామరాజు గారు, డాక్టర్ ప్రభావతి గారి విచారణ జరగబోతుంది కదా మే 7వ తేదీ నుంచి. ఆమె 2 తారీఖులు సారీ ఈ నెల అవును 7-8 వెళ్ళమన్నారు. ఆ తర్వాత కూడా ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాలి. అవును. అయితే ఈ విచారణ ఇంతకాలం ఆమె వెళ్ళపడగల కారణం ఏంటి? ఇప్పుడు వెళితే ఎలాంటి మార్పులు వస్తాయి మీ కేసు విచారణలో, దర్యాప్తులో? అంటే గతంలో ఆవిడ సుప్రీంకోర్టు ఆశ్రయించక మునుపు ఇక్కడ లోవర్ కోర్టు, హైకోర్టులో తిరస్కరించిన సమయంలో ఈవిడ జంపు అంటే ఎక్కడ ఉన్నారో తెలీదు. అప్పుడు చాలా నోటీసులకి ఒక్కొక్కసారి వారి కుమారులు, ఒక్కొక్కసారి వారి లాయర్ అయిన వారి భర్త వాళ్ళు సమాధానాలు ఇస్తూ ఈవిడికి ఒంట్లో బాగోలేదని, ఇప్పుడు చాలా ఒంట్లో బాగోలేదని, కోలుకోవాలంటే 10 రోజులు పట్టొచ్చు, కోలుకున్న తర్వాత వస్తారు అని ఇలా రకరకాలుగా వారు ఎన్నోసార్లు సమాధానం చెప్పారు. చివరికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట వచ్చిన తర్వాత వారు విచారణకి వచ్చారని అది మన పేపర్లో కూడా చూసాం. వచ్చిన తర్వాత అవును, ఇప్పుడు స్టాండర్డ్గా ఈ మధ్యన గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు కనపడినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, గుర్తులేదు, మర్చిపోయాను, ఒకే అర్థాన్ని సూచించిన ఆ పదాలు వాడుకుంటున్నాడు. గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు, నా వయసు ఇప్పుడు ఎంతో మరి 64, 60 జరిగి కూడా వచ్చే నెలకు 4 సంవత్సరాలు అవుతుంది. సో అప్పుడే ఆవిడ రిటైర్ అయితే కొద్ది రోజులు మరి ఇక్కడ సహకరించినందుకు గాను కాస్త ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. సో నాకు వయసు అయిపోయింది, నాకేమీ గుర్తు రావట్లేదని అలా ఆ మాదిరిగా చెప్పినట్టుగా అప్పట్లో మీడియాలో కథనాలన్నీ వచ్చినాయి. ఏమి చెప్పట్లా, ఆవిడ నోరు తెరవట్లేదు, మరి ఆవిడ్ని భయపెడుతున్నట్టుగా ఉన్నారు. మరి అఫిడవిట్లో కూడా ఇవాళ సిద్ధార్థ లూత్రా గారు చెప్పారు, ఒకసారి అవును మా భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని, మళ్ళీ అదే పేజీలో చూసుకోకుండా మళ్ళీ ఇంకో 4 పేజీల తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో లేరు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవారని, ఇలా రకరకాలుగా కొంచెం పొంతం లేకుండా కూడా ప్రభావిత గారు వారిని ప్రభావితం చేసిన వారి భర్త గారి గురించి కూడా అందులో రాయటం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఇందాక మీరు మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మరి పై పేరు, ఆ పై పేరు, అసలు పేరు మరి వస్తుంది అన్న ఆందోళన ఉంటుంది. కాబట్టి మరి ఈవిడికి మరి అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా శ్యామ్ దేవాన్ గారి మిస్సెస్ వారు కూడా చాలా హై బ్రాకెట్ అడ్వకేట్లే, మరి వారిని వీరు నియమించుకోవటం జరిగింది. సో అంటే దీన్ని బట్టి తెర వెనుక ఎవరు ఉండి ఉండొచ్చు అనేది మనం చూచాయిగా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజుగారు నేనేమంటానంటే, కరెక్ట్గా మిలిటరీ హాస్పిటల్ మీకు ఇచ్చిన మిమ్మల్ని పరీక్షించి ఇచ్చిన రిపోర్ట్కి ఈవిడ గారు హాస్పిటల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉండి ఇచ్చిన రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు అసలు సంబంధం లేదు. ఈవిడి నేను సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నానని, అలాగే నా కాలికి ఎటువంటి గాయములు లేవని,